కొండ బస్తీ में सवाल ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్ష ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. ఆయన పరామర్శించడానికి ఈయన బయలుదేరుతున్నారు. సో జనరల్గా జనంలో ఉండే టైం పెంచాలి, పబ్లిక్ టైం పెంచాలి, బాగా ముమ్మరంగా పర్యటనలు చేయాలనేది జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా చాలా ప్రణాళికలు ప్లాన్లు కూడా సిద్ధం చేశారు. అలాగే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి అనేది కూడా పక్కా అవర్ టు అవర్ ఒక ప్రోగ్రామ్ వేసుకొని ఇంకా మనకు అనుకూల వాతావరణం వస్తూ ఉంది. ఈ అనుకూల వాతావరణం వస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జగన్ ఇన్ పీపుల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ జగన్ ఇన్ ఆఫీస్. జగన్ ఇన్ ప్లానింగ్ కంటే కూడా జగన్ అండ్ రోడ్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనే ఒక స్లోగన్, ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్టు కనిపిస్తుంది. అదే సమయంలో జగన్ బయటికి వస్తే ఇవి జరుగుతాయి, లేకపోతే ధ్వంసం జరుగుతుంది, ప్రమాదాలు జరుగుతాయి అనే బాధన ఇటు నుంచి ఉంది కాబట్టి దానికి ఎదురుగా దీన్ని ఇంకా పెంచాల్సిందే అని అంతకంతకు ఒక పెద్ద లాంగ్ చార్ట్. పైగా పాదయాత్ర కొంచెం అనుకున్నట్టుగా కాకుండా కొంచెం వాయిదా వేసుకున్నారు కాబట్టి ఆ రీతి ఆ గ్యాప్ కూడా రాకుండా ఇది చేయాలని. ఇప్పుడు ఆలూరుకి వెళ్తే నిన్న ఏదో ఒక హత్య జరిగింది, ఒక ఇంతియాజ్ అని ఒక అతని కర్నూలులో. నేను ఇందాకే చూస్తున్నా, మంత్రి భరత్ కూడా మాట్లాడుతున్నారు, రౌడీయిజం చాలా పెరిగిపోయింది, దీని అంతటినీ మనం అదుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది, అది ఇదని. అంటే బహుశా నాకు తెలిసి జగన్ రాయలసీమ పర్యటనకు వెళ్ళేసరికి మళ్ళీ మనం ఇంతకుముందు చూసిన దృశ్యాలే మళ్ళీ కనిపిస్తాయి. వీళ్ళు తీవ్రమైన ఆంక్షలు పెట్టడము, పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడాలు, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇదే కాకుండా ఆయన ప్రాణాలకు హాని అని ఒక ఇది వచ్చింది కదా, దానికి అమిత్ షా కూడా విన్నారు, కేంద్రం కూడా జోక్యం చేసుకుంటానంది. పేషెంట్ లిజనింగ్ ఫ్రమ్ సెంటర్, కేంద్రం నుంచి వినడం అనేది రావడంతో వైసీపీకి అది కూడా కొంచెం ఊపి తీసుకొచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయం రికార్డ్ చేసి కేంద్రానికి సమర్పిస్తే వెంటనే తాము తెలుగుదేశం మీద కొంత వ్యతిరేక వాదన చేయొచ్చు అన్నది కూడా. ఇలాంటి సమయంలో ఆయన అక్కడికి వెళ్తున్నారు. కానీ రెండో వైపున చూస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాజధాని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఎదురుదాడనే మూడ్లోకి బాగా వచ్చింది. అది అమరావతిలోకి అంబటి రాంబాబు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు పెనుమాక దగ్గర అడ్డుకోవడంతో అది మొదలైంది. బోండా ఉమ్మేశ్వర వీళ్ళు చేసినందుకు అది ఇంకా పెరిగిందనే ఇంతవరకు ఆ పార్టీ నాయకత్వం కానీ ప్రభుత్వం కానీ నిరసన శిబిరాల మీద దాడి చేయడం సరైంది కాదు, ఏదో అనే పద్ధతిలో వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము ఎదుర్కొంటాము, నీ ఆటలు సాగనివ్వము, ఈ పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఢీ అంటే ఢీ, తగ్గకూడదు. స్థానిక ఎన్నికల నాటికి మనం అడుగు వెనక్కు వేసామనే అభిప్రాయం కలిగిస్తే వైసీపీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి నిలదీయాలి, ఇంకా చెప్పాలి నిలవరించాలి అన్న వైఖరిలోనే తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవి బాగా పెరుగుతున్నాయి. అది బుద్ధ వెంకన్న తీసుకున్నా, అంబటి రాంబాబు విషయానికి వస్తే రోజు ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు ఆయన. అలాగే కాపుల సమావేశాలు అలాంటివి వరుసగా దశల వారీగా అనేక చోట్ల అవి జరుగుతున్నారు. ఈ డిఎస్సికి సంబంధించిన ఆందోళనల విషయానికి వస్తే రెండు కనబడుతున్నాయి. ఇప్పుడు విద్యా సంస్థల్లోకి వెళ్ళి కూడా సభలు పెడుతున్నారు. మొదట్లో ఎక్కువగా రాజకీయంగా పెట్టారు, మీరు ఇది జెడ్ అన్నారు, లేకపోతే యువత అన్నారు. కానీ ఇక్కడ కూర్చుంటున్నంత మీరే కదా, రాజకీయ నాయకులే కదా అన్న చూసిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా విద్యా సంస్థల్లోకి వెళ్ళి పెట్టి చూడండి ఎంతమంది విద్యార్థులు వచ్చారని డిఎస్సి మీద తీసుకొచ్చింది మటుకు వాళ్ళు టార్గెట్ లోకేష్ అన్నది అక్కడ ఉంది, తగ్గడం లేదు. ఏదైనా ఆందోళన దీంట్లోనే కొనసాగుతూ ఉంది అనేది. ఇంకోవైపునేమో అంతకంతకు ఈ ప్రభుత్వం విమర్శలు స్వీకరించలేకపోవడం వీటి మీద. నిన్ననే విజయవాడలో ఏబి వెంకటేశ్వరరావు అలాగే ఇతర వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు వీళ్ళందరితో ఒక సమావేశం జరిపారు. అక్కడ ఆయన కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే విమర్శను ఏమాత్రం సహించే పరిస్థితి లేదు. వాళ్ళున్నా వీళ్ళున్నా వీళ్ళ మధ్య తేడా ఏం లేదు. టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా దాదాపు వీళ్ళ విధానాలన్నీ ఒకటే విధంగా కనబడుతున్నాయి. మనం కనుక గట్టిగా పోరాడకపోతే, వీధి పోరాటాలు చేయకపోతే ఇక్కడ కుదరదు, వీధిలోకి వచ్చే పరిస్థితి కూడా ఎన్నో రోజులు ఉండదని. ఇది ఏబి వెంకటేశ్వరరావు మాట. వీధి పోరాటాలు ఇప్పుడు శరణ్యమవుతున్నాయి. ఎందుకంటే మీరు ఎవరి మాట వినిపించుకోవట్లేదు, ఎవరితో సంప్రదించట్లేదు, విమర్శలు వస్తే పెడచెవిన పెడుతున్నారు. కాబట్టి వీధి పోరాటాలు అనివార్యం అవుతున్నాయి. వీధి పోరాటాలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది కేంద్రంలో వస్తున్న వాతావరణం వల్ల అని. కేంద్రంలో వస్తున్న వాతావరణం అంటే ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం
ఇవన్నీ జంజీ అదే అన్నప్పుడు 3 ఘటనలు జరిగాయి వర్మ. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జేఎన్యూలో ఉమర్ ఖలీద్ రాసిన ఒక పుస్తకం మీద వాళ్ళు చర్చ పెట్టుకున్నారు. ఏది యూనివర్సిటీ యొక్క అధికారిక విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోనే చర్చ పెట్టుకున్నారు. అది ఏంటి, ఆదివాసులు వాళ్ళ పరిస్థితులకు సంబంధించిన అంశం మీద ఆయన రాసిన పుస్తకం. ఆయన ఇప్పుడు ఎలాగో జైల్లో ఉన్నారు. దీనికోసం వాళ్ళు సెమినార్ హాల్ బుక్ చేసుకున్నారు పిల్లలు. చివరి నిమిషంలో వైస్ ఛాన్సలర్ సెమినార్ హాల్ రద్దు చేశారు. మీరు కొన్ని నిబంధనలు పాటించలేదు కాబట్టి మేము రద్దు చేస్తున్నామని. రద్దు చేస్తే పిల్లలు ఏం చేశారు, మీరు హాల్ ఇకపోతే మా మీటింగ్ జరగదని వాళ్ళు బయట మీటింగ్ జరుపుకున్నారు. ఉమర్ ఖలీద్ మీద మీ విమర్శలు ఏమైనా సరే, నిన్న ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు ఆ విషయాల మీద. సో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము సభ పెట్టుకుంటే మాకు సభ ప్రాంగణం ఇచ్చి రద్దు చేశారని విద్యార్థులు అది చేశారు. రెండో వైపును చూస్తే హైదరాబాద్లో నల్సార్ అని ఉంది న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం. దీనికి కాన్వకేషన్ జరగాలి తొందరలో. కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించారు. కానీ పిల్లలందరూ లేఖలు రాశారు సూర్యకాంత్ రావద్దు అని. విద్యార్థుల నిరసన మీద ఆందోళన జరుగుతుంది, అణచివేత జరుగుతుంది, ఆ వీడియోలు చూడండి అంటే ఆ వీడియోలు చూడడానికి నాకు సమయం లేదని చెప్పిన సూర్యకాంత్ లాంటి సిజేఐ మా యూనివర్సిటీకి వస్తే మేము తీసుకోము, ఆయన రాకూడదని బృందాలు బ్యాచీలుగా లేఖలు రాశారు. ఆయన ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు లేదు తెలియదు కానీ వాయిదా వేశారు. సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థుల నిరసనకు తలొక్క తప్పలేదు. మూడోది టిస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది ముంబైలో ఉంది. అక్కడ వాళ్ళు సాయిబాబా ఇది జరిపారు, సంస్మరణ సభ. ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయారు కదా జైల్లో ఉండి. ఆ సభ జరిపినందుకు పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు ఇవన్నీ చేశారు. సుప్రీంకోర్టు మొన్న దాన్ని విచారించి వీళ్ళ మీద ఎందుకు మీరు ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నారని విచారించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరో కొంతమంది ఏదో మావోయిస్ట్ సాహిత్యమో ఇంకొకటో డౌన్లోడ్ చేసుకున్నారని మీరు కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఆ లిటరేచర్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమీ తప్పు చేసినట్టు కాదు. ఇది చాలా ముఖ్యమైనది మీడియా వాళ్ళకు కూడా. మనం అనేక సార్లు అనేక అంశాలు డౌన్లోడ్ చేసుకుంటాం, ఏముంటుంది ఖండించడానికి కూడా అది ఏముందో చదవాలి కదా. సో మావోయిస్ట్ లిటరేచర్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళేదో శిక్షార్హులు లేదా నిందితులు అయిపోరని చెప్పింది. అదే ఇంకో 2 విద్యార్థులు మటుకు అరెస్ట్ చేశారు. ఇది సాయిబాబా సంస్మరణ సభ విషయంలో టిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఎదుర్కొన్న పరిస్థితి. నేను మీకు 3 ఉదాహరణలు చెప్పాను. కాశ్మీర్లో కూడా ఇదే పరిస్థితి. సో ఏబి వెంకటేశ్వరరావు గారు వీటిని రెఫర్ చేస్తున్నారు. ఇవి మామూలుగా ఈ ఫ్యాసిస్ట్ తరహా పద్ధతులు వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది, ఇలాంటప్పుడు వీధిలోకి వచ్చి పోరాడడం తప్ప వేరే అవకాశం ఏమి ఉండదు అని. సో ఒక ఫైటింగ్ మూడ్ అనేది పూర్తిగా పెరుగుతోంది. ఇది జనంలో నుంచి ఇది పెరుగుతున్న కొద్దీ అణచివేయడం ఎదుర్కోవడం అనే మూడ్ కూడా పెరుగుతుంది. సో అటు ఇటు తిరిగి ఘర్షణ అయితే బాగా పెరిగే పరిస్థితి ఏపీలో మనకు కనిపిస్తుంది. సార్ పరకాల ఓట్లు రచ్చ. నిన్న పరకాల ప్రభాకర్ అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో ఉన్నారు. ఇద్దరు కూడా మంచి మీడియాకు మీడియాకు ఇష్టమైన వ్యక్తులు కదా. ఒక చోటేమో రాజ్యాంగం మీద పరకాల, ఇంకో చోటేమో ఇద్దరు ఓట్లకు సంబంధించిన అంశం మీద. పరకాల కీలకమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. అందులో ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో ఈ ఓట్లు ఇన్ని లక్షల ఓట్లు ఇంత కొంత వ్యవధిలో ఎలా పడ్డాయో చెప్పండి అనేది ఆయన ప్రశ్న. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి మధ్యలో